అదే టూరిజం అందరం కలిసి ఆత్రేయపురం మండలానికి వండి తెచ్చేలా చేయాలనే ఆలోచనతో ఒక కార్యక్రమానికి సంకల్పం చేయటం, దానికి ఈనాడు నిర్వాహకులుగా ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారు, ఈ కార్యక్రమం హాజరైన ఎండో గారు, ఈ యొక్క కార్యక్రమం సంక్రాంతి శోభ వెలసిల్లే విధంగా, వండి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలనేది ఆశిస్తూ ఉన్నాం. అంటే కేరళ తరహా బోట్ పందాలు, రంగోలీ కార్యక్రమాలు, కైట్ పండుగ అంటే గాలిపటాల పండుగ, ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా 11, 12, 13 తేదీల్లో లాంచింగ్ రోజున రంగోలీ గాలిపటాల పండుగ, రెండో రోజు 4 రకాలైన ఈవెంట్స్ తోటి డ్రాగన్ బోట్స్, అదేవిధంగా స్విమ్మింగ్ పోటీలు, ఈత పోటీలు, ఇంకా 2 రకాల బోట్ పోటీలు, 4 రకాలైన పోటీలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే 3వ రోజు భోగి రోజున ఫైనల్స్ పెట్టుకుని ఈ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా పార్టిసిపేట్స్ అందరికీ కూడా వారికి సత్కరించి వారికి గిఫ్ట్లు ఇచ్చే విధంగా, ట్రోఫీలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అందరూ చెప్పినట్టుగానే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన మండలం మన ఆత్రేయపురం మండలం. అదేవిధంగా కోడి పందాలకి, పూత రేకులకి, మామిడి తాండ్రకి, పచ్చళ్ళకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం. దీన్ని టూరిజంగా ఇంకా ముందుకు తీసుకెళ్తే, అంటే కేరళ తరహాలో మనం ఒక టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం అంటే స్పోర్ట్స్, అవి అంటే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టుకుంటే ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని ఒక చక్కటి సుందరమైన ప్రదేశంగా, ఒక కడియం పూల తోటలాగా, లేదా రిసార్ట్స్ కూడా వచ్చేలాగా, లేదా వాటర్ రైడ్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసేలాగా, బోట్ షికార్ కూడా అవసరమైతే రావులపాలెం నుంచి ఇటు సరదాగా అదే వాడపల్లి దాకా ఇక్కడ దాకా వచ్చేలాగా. అంటే ఇది మెయిన్ కెనాల్ పెద్దది, అది చిన్నది. ఈ కెనాల్ సూట్ అవుతుంది కానీ అది సూట్ అవట్లేదు. బోటు స్టాండర్డ్స్కి కొంచెం పెట్టడానికి అంటే వైబుల్ అవుతుందో లేదో స్టడీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పండుగలా ఉండాలి ఈ పడవల పండుగ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగింది, ఇది ఆత్రేయపురంలో ఎంత చక్కగా, ఎంత గొప్పగా ఈ పండుగ జరిగిందనే విధంగా ఉండాలి. ఇంత గబ్బర్ సింగ్ గారికి చెప్పినట్టుగా దీనికి ఫండింగ్ అంతా కూడా మనం రైట్ చేసుకోవాల్సిందే. టూరిజం డిపార్ట్మెంట్, ప్రభుత్వం సమకూర్చి ఇక్కడ ఈ పిల్లలు, పెద్దలు అందరూ సంతోషపడే పండుగ మనకి సంక్రాంతి. దానికి శోభ తేవాలని, దానికి అందరూ సహకరించాలని, అందరూ కలిస్తేనే ఏదైనా జరుగుద్ది. మీ అందరూ సహాయ సహకారాలు కావాలని గబ్బర్ సింగ్ గారు సర్వీస్ చేస్తాము, ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత బాగా దీన్ని నిర్వహించడం ద్వారా రేపు ఇదేదో సంక్రాంతి చేసేసి తర్వాత ఈ ప్రాంతాన్ని మళ్ళా సంక్రాంతి వరకు అని కాకుండా ఈలోగా కూడా ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, దీని ఒక పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఈ ప్రాంతంలో దీన్ని బాగా ఉపయోగించుకునేలాగా, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చే అవసరమైతే ఒక విహారయాత్రలో తరలి వచ్చేయడానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కార్యరూపం దాల్స్తాయని మీకు ప్రయత్నం చేస్తాం మన అందరం కలిసి తెలియజేస్తూ, అదే లొల్లలో కూడా అభివృద్ధికి ఈ యొక్క బళ్ళారి పునర్నిర్మాణాన్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాం. 76 కోట్లు ఎస్టిమేట్స్ తోటి ఇప్పుడే అంతా టెక్నికల్గా అన్ని టెక్నికల్ సర్వీసెస్ వరకు అన్ని పూర్తయ్యాయి. బడ్జెట్స్ ఇవ్వమన్నారు. బడ్జెట్లో ఏ రకంగా ఫండ్స్ చూడాలి, ఈ బడ్జెట్లు ఇవ్వలేమంటున్నారు. సీఎం గారి దగ్గర నుంచి కింద దాకా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐఏఎస్లు అందరినీ కూడా కళ్ళంజని సాయి ప్రసాద్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ప్రతి ఒక్కరిని ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వీళ్ళందరినీ టచ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్లో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు, టూరిజం మినిస్టర్ గారు కొందరు దుర్గేష్ గారు, వీళ్ళందరితో కూడా తరచుగా చర్చిస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ చేయాలి. లోకల్ పునర్నిర్మాణం ఒకటి చేయాలి. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్డు కూడా బొబ్బలంక దాకా వెడల్పు చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం ఎంతవరకు వచ్చి ఆగిపోయిందో అదంతా కూడా బొబ్బలంక దాకా వాడపల్లి దేవస్థానం దృష్టిలో పెట్టుకుని 35 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి.